గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్, మన ఎస్టేట్ క్లీనింగ్ కి చాలా మంది కూలీలు అవసరం ఉంటుంది. అంతమంది దొరుకుతారా? ఆ విషయంలో మీరేం దిగులు పడకండి సార్, ఎంతమంది కావాలన్నా దొరుకుతారు. అయ్యగారు, చాయ్. నువ్వు నా పేరు ఏరన్నా, మీ ఎస్టేట్లో పనిచేస్తున్నానండి. మేనేజర్ చెప్పారులే. చూడు వీరేనా, చూస్తే మంచివాడిగాను తెలివైన వాడిగాను కనిపిస్తున్నావు. ఇలా పట్టపగలే తాగడం మంచిది కాదని నీకు తెలీదా? తెలుసు బాబు గారు, నా మనసేం బాగుండలేదు, అందుకే తాగానండి. మనసు బాగలేదా? ఏ, ఎవరైనా ఏమైనా అన్నారా నిన్ను? నన్ననే ధైర్యం ఎవరికుంది బాబు గారు? నాతో పెట్టుకుంటే పిడుగుతూ ఢీకొన్నట్టే. నేనే మిమ్మల్ని అన్నాను, అనరాని మాటలు అన్నాను, అవమానించాను. మీరే మాకు బోపెట్టే యజమానని తెలియక కుక్కలాగా వాగాను. నన్ను క్షమించండి అయ్యగారు. ఇచ్చుడు, నువ్వేం బాధపడకు. నేను నిన్న జరిగింది ఆ క్షణంలోనే మర్చిపోయాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి బాగా రెస్ట్ తీసుకుని రేపటి నుంచి పనిలోకి రా. ఓకే? నిజంగా నా మీద మీకు కోపం లేదు కదా బాబు గారు? నో. మీరు మంచోరని మా నాగులమ్మ చెప్పిందండి. మరీ ఇంత మంచోరని తెలిస్తే నేను తాగొచ్చోండి కాదు. సెన్సిటివ్ పర్సన్. బాబు గారు, టీ అండి. నాగులమ్మ ఎక్కడ? అది ఎప్పుడు చూసినా గుళ్ళోనే ఉంటుందండి. బాబు గారు, ఆశ్చర్యంగా ఉందే. నేనే వచ్చి మిమ్మల్ని గుడికి తీసుకొద్దాం అనుకున్నాను, మీరే వచ్చేసారు. నువ్వేగా చెప్పావు ఈ గుడి మహత్యం చాలా గొప్పదని. నిజం బాబు గారు, ఈ గుడి కట్టి 500 సంవత్సరాల పైనే అవుతుందట. ఈ దేవతను పూజిస్తే ఎవరైనా సరే ఏదనుకుంటే అది జరిగి తీరుతుంది. అలాగా? అయితే పద, తప్పకుండా దర్శనం చేసుకుందాం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ మందాగ్ని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమద. ఏం నాగులమ్మ, మళ్ళీ వచ్చావు? ఎవరి పట్నం బాబు? కొత్తగా కొన్న మా ఎస్టేట్ యజమాని గారు. నమస్కారం బాబు. నమస్కారం. బాబు గారి పేరు మీద మీకెన్ని మంత్రాలు వచ్చో అన్ని మంత్రాలు చదివి పూజ చేయించండి స్వామి. అలాగేలే అమ్మా. బాబు గారు, ఈ నాగులమ్మ ఇంతప్పటి నుంచి ఈ గుడికి క్రమం తప్పకుండా వస్తూనే ఉంది, పూజలు చేస్తూనే ఉంది. వెన్నపూస లాంటి మనసు. ఈ గుడికి ఎప్పుడొచ్చినా తన కోసం ఏమీ కోరుకోదు, తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ చల్లగా ఉండాలని కోరుకుంటుంది. ఈ పిల్ల చెయ్యి అందుకుని
జీవితాన్ని ఇచ్చేవాడు ఎవరో గాని ఎన్నో జన్మల పుణ్యం చేసిన వారే ఉండాల్సిందే. సాక్షాత్తు మహాలక్ష్మి లాంటి పిల్ల. చాలే పూజారయ్య గారు, మీరు ఈ గుళ్ళో పూజారి గారా లేక పెళ్లిళ్ళ పేరయ్య గారా? నా గురించి చెప్పింది చాలే గాని మీరు ముందు పూజ చేయండి. అలాగేనమ్మా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఓం నాగమ్మాయ నమః. ఓం నాగదేవతాయ నమః. కూర్చో నాగలమ్మా. వద్దు బాబు గారు, నేను నించునే ఉంటాను. మీలాంటి పెద్దోళ్ల ముందు కూర్చునే అంత అర్హత మాకు లేదు. నక్కకి నాగలోకానికి ఉన్నంత దూరం. పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా నా దృష్టిలో ఒక్కటే. కులమతాలనేవి కేవలం మనం ఏర్పరచుకున్నవే. చివరకు మిగిలేది మన మంచితనమే. క్షమించండి బాబు గారు, మీకు ఇంత మంచి మనసుందని నేను అనుకోలేదు. అచ్చరే, దేవతని ఏమని మొక్కున్నావు? ఇంకేమని మొక్కుకుంటాను బాబు గారు, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని. Good, good. ఎక్కడికి తప్పించుకుపోతావే భామా? పెళ్లి పందిట్లోంచి పారిపోయింది ధైర్యమా నీకు? ప్లీజ్ సబ్బు, నా జీవితం నాశనం చేయొద్దు. అమ్మమ్మ, అంత తేలిగ్గా విడిచిపెడతావు నిన్ను? రావే. ఏంట్రా పెళ్లి కొడక అలా బుసలు కొడుతున్నావు? కాలు చేతి తిన్నగా ఉంచుదలుచుకోలేదా? నాతో పెట్టుకుంటే పిడుగుతో ఢీకొన్నట్టే. ఏంట్రా పారిపోతున్నారు? ఈ బళ్ళు మీవి కావా? సత్యప్రమాణకంగా మావే. అయితే వచ్చి తీసుకుపోండి. రమేష్, రమేష్, చంద్ర, నీకేం కాలేదు కదా? ఏమ్మా, ఇతనే నన్ను ప్రేమించింది? అవునన్నయ్య. రమేష్, ఈ అన్నయ్య గారు లేకపోతే నా జీవితం నాశనం అయిపోయిండేది. చాలా థ్యాంక్స్ అండి. నేను ఊళ్ళో లేని సమయం చూసి వీళ్ళ నాన్న ఈ దారుణాన్ని పొడిగెట్టాడండి. అన్నయ్య, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేము. చూడండి, ప్రేమించటం ఒక్కటి తెలిస్తే చాలదు. ఆ ప్రేమను గెలుచుకునే దమ్ము కూడా ఉండాలి. నువ్వు నిజంగానే ఈ పిల్లను ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నానండి. అయితే తిన్నగా ఏ గుడికో తీసుకెళ్లి ఈ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టు. అలాగే, వస్తామండి. వస్తా అన్నయ్య. నమస్కారం. నమస్కారం బాబు గారు. ఏంటి వీరన్న, ఏం జరిగింది? ఏం లేదు, ఒక ప్రేమ జంటను కలపటానికి కొంతమంది వెధవలకు బుద్ధి చెప్పాను అంతే.
పిల్ల చెయ్యందుకుని జీవితాన్ని ఇచ్చేవాడు ఎవరో గాని ఎన్నో జన్మల పుణ్యం చేసిన వారే ఉండాల్సిందే. సాక్షాత్తు మహాలక్ష్మి లాంటి పిల్ల. బాబుగారు పాలు. బాబుగారు మిమ్మల్ని. పాలు. నాగులమ్మ, ఎందుకలా ముభావంగా వెళ్ళిపోతున్నావు? మరేం చేయాలంటారు బాబుగారు? నాతో మాట్లాడాలనిపించట్లేదా? అవే మాటలు బాబుగారు. బాబుగారు, ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. అసలే నేను పెళ్లి కాని దాన్ని. నిన్ను పెళ్లి చేసుకోవాలని నా ఉబలాట నాగులమ్మ. వద్దు బాబుగారు, ఇది జరగని పని. మీరు ధనవంతులు, పెద్దోళ్ళు, ఏమైనా చేయగలరు, సాధించుకోగలరు. కానీ మేం పేదవాళ్ళం, కులం తక్కువ వాళ్ళం. ఒక చిన్న తప్పు చేసినా జీవితాంతో నరకంతో నలిగిపోవాల్సిందే. నన్ను కూడా అందరిలానే అనుకుంటున్నావా? అయ్యో, అంత మాట అనకండి బాబుగారు. మీ మనసు పాల కంటే తెల్లదని నాకు తెలుసు. మీ హృదయం ఆకాశం కంటే పెద్దదని నాకు తెలుసు. కానీ నిజం చెప్పు నాగులమ్మ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? నాకు తెలుసు, నీ మౌనమే నాకు ప్రేమ సందేశాన్ని అందిస్తోంది. నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. నువ్వు నాకు కావాలి నాగులమ్మ. బాబుగారు, నన్ను నమ్ము నాగులమ్మ. నీ ప్రేమ కోసం నా ప్రాణం కావాలన్న ధారపోస్తాను. నన్ను నమ్ము నాగులమ్మ, నన్ను నమ్ము. నాగులమ్మ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ నాగులమ్మ. నాగులమ్మ, నన్ను కాదనుకో, నా ప్రేమను కాదనుకో. నాగులమ్మ, నాగులమ్మ, లవ్ యూ. ఇది కళ, జస్ట్ ఎ డ్రీమ్. ఎంత పెద్ద భావం. అమ్మా నాగమ్మ తల్లి, నువ్వు ఉండాల్సిన చోటు ఇది కాదమ్మా. వెళ్ళు తల్లి. నాగులమ్మ, నీకు పాములు పట్టడం రాదా? ఎందుకు రాదు బాబుగారు, బాగానే వచ్చు. కానీ ఈ పాము వాలకం చూస్తుంటే పాముల్ని పట్టడంలో వీరుడు అనిపించుకున్న మా మామ కూడా పట్టలేడనిపిస్తుంది. ఎందుకని? దాని కోర చూపుల్లో ఏదో అర్థం ఉన్న పగ కనిపిస్తోంది. దాని సెగల బుసల్లో ఏదో ప్రళయాన్ని సృష్టించే భావం కనిపిస్తోంది. పైగా ఇటువంటి సర్పాల్ని ఈ ప్రాంతంలో నేను ఎప్పుడూ చూడలేదు. బాబుగారు, రేపు మిమ్మల్ని ఒక చోటకి నేను పిలుచుకెళ్తాను. మీరు తప్పకుండా రావాలి. ఓహో, ఇటువంటి జాతకం నేను ఎప్పుడు చూడలేదు బాబు. అద్భుతమైన జాతకం. ఇప్పటికే మీరు విదేశాలు తిరిగి వచ్చి ఉండాలే. అవును సిద్ధాంతి గారు, ఆల్మోస్ట్ వాళ్ళ ప్రపంచాన్ని తిరిగి చూశాను. ధనరేఖలో ఎటువంటి అడ్డంకులు లేవు. కోట్లాధిపతికి వారసుడివి, అధిపతివి కూడా. అవునా? అవును. కానీ ఎలా చెప్పాలో ఏమని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు బాబు. ఏం చెప్పాలనుకుంటున్నారో ధైర్యంగా చెప్పండి సిద్ధాంతి గారు, మరేం పర్వాలేదు. చెప్పండి సిద్ధాంతి గారు, ఏంటది? విధి ఈ కుర్రాడి జాతకంతో ఆడుకుంటోందమ్మా. ఇతనికి సర్పగండం ఉంది. బాబుగారు, నేను చెప్పినట్టు చేస్తారా? తప్పకుండా చెప్పండి. సిద్ధాంతి గారు ఈ ఊళ్ళో ఎంతో మందికి జాతకాలు చెప్పారు. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగి తీరుతుంది. మీరు మీరు దీర్ఘాయుష్తో సంతోషంగా బతకాలని నా కోరిక. అందుకని అందుకని
మీరు ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి బాబు గారు. నాగులమ్మ, ఏంటి నువ్వనేది? సిద్ధాంత్ గారు ఏదో చెప్పారని నేను ఈ ఊరు విడిచి వెళ్ళాలా? ఏది ఏం జరిగినా భరిస్తాను, కానీ నిన్ను వదిలిపెట్టి మాత్రం చక్కడికి వెళ్ళను. ఇదే నా నిర్ణయం. అమ్మా నాగమ్మ, ఏమిటమ్మా నాకు ఇంత ఆనందాన్ని ఇచ్చావు? ఒక్కసారిగా ఇంతటి సంతోషాన్ని నా గుండెల్లో నింపావేంటమ్మా? కలలో కూడా ఇటువంటి మంచి జీవితం నాకు లభిస్తుంది అనుకోలేదు. రజనీ బాబు గారికి నా మీద ఇంతటి ప్రేమని పుట్టించింది నీవే నా తల్లి. నీ భక్తురాలికి నువ్విస్తున్న కానుక ఈ బాబు గారేనా అమ్మా?